దేవుని యొక్క ఉచితమైన ప్రేమ ద్వారా ఆయన బిడ్డలుగా ఉండటానికి పిలువబడిన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రేమపూర్వక నమస్సులు. ఈ మొదటి ధారావాహికలో మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క ప్రేమ, న్యాయం. ఇందులో మనం రెండో పాఠంకి వచ్చామండి, నిబంధన ప్రేమ. ఆ నిబంధన ఏమిటి, ఎవరికి? ప్రేమ ఉచితం అన్నారే గత పాఠంలో, మళ్ళీ ఇప్పుడు నిబంధన అని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ మనం తెలియాలంటే దైవశాఖలు మనం కలుసుకోవాలి. సిద్ధమైతే మనం కలుసుకున్నారండి. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. ఈ మొదటి ధారావాహిక దేవుని ప్రేమ, న్యాయం చదువుకుంటున్నాం కదా డాక్టర్ గారు. ఈరోజు పాఠం నిబంధన ప్రేమ అన్నారు, దాని గురించి పరిచయం చెప్తారా? నిబంధన అంటే రెండు పార్టీల మధ్యన చేసుకునే అంగీకారం, వడంబడిక అని కూడా మాట్లాడతారు. రెండు పార్టీలు వాళ్ళు ఒప్పందంలో నమ్మకం అంటూ ఉంటుంది, కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి, షరతులు అంటూ ఉంటాయి. నేను ఇది చేస్తే నువ్వు ఇది చేయాలి, నేను ఇది చేస్తే ఇది చేయాలి. నీ పొలం 10 ఎకరాలు నేను కౌలు తీసుకుంటున్నాను, సంవత్సరానికి నేను 100 బస్తాలు ధాన్యం ఇస్తాను. ఆ ఒడంబడికలో ఏ తేడా వచ్చినా కానీ కష్టం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కవనెంటల్ లవ్ అని ఏంటంటే, మీరు నా ఆజ్ఞలు పాటించి మీరు నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. అయినా కానీ దేవుడు గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ఉపయోగించిన గ్రీక్ మాట ఏంటంటే అగాపే. హీబ్రూ భాషలో మాట్లాడిందంటే ఫిలియో, అంటే ఎడతెగని ప్రేమ, షరతులు లేని, పరిమితులు లేని ప్రేమ, అపారమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఇక్కడ వాక్యంలో చెప్పినట్లు ఏంటంటే, బైబిల్ వాక్యం అంతా కూడాను దేవుడు మానవుడి ఎడల చూపించిన ప్రేమ యూనిలాటరల్, వన్ సైడెడ్. యూనిలాటరల్, వన్ సైడెడ్ అంటే ఒక్కొక్కసారి నువ్వు కాలు జారినా అది నేను చూసుకుంటానులే, పర్వాలేదులే, నువ్వు రా నన్ను ప్రేమించు, నాతో సంబంధం ఉంచుకో అని. ఇంత గొప్ప దేవుడు ఎవరన్నా ఉన్నారండి? ఏమంటారంటే వేరే పద్ధతుల్లో నీ కర్మది, నువ్వు అనుభవించు అన్నట్లుగా అంటారు. తర్వాత దేవుడు ఆ టైంలో చూసుకుంటాడు, ఆయన చిత్తమే ఇప్పుడు తెలియదు అన్నట్టుగా ఇస్లాంలో కూడా అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తెలిసేది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఉంటే చాలు, ఆయన స్నేహం కోరుతున్నాడు, కానీ నువ్వు ఎంత చేసింది ఎంత చేయింది అనే సాధింపు గురించి అడగట్లేదు. ఈరోజు పాఠం ఏంటంటే, మానవుని యొక్క ప్రేమ తగినట్టుగా ఉండకపోయినా కానీ ఆయన అగాపే ప్రేమ, ఫిలియో అన్న ప్రేమ ఎప్పుడు కూడాను మానవుడితో ఉంటుంది. కొన్ని సందర్భాలు దాని తాలూకా ఈరోజు పాఠం. బాగుంది డాక్టర్ గారు. పాస్టర్ గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నా మాట గైకొనును అంటున్నారు డాక్టర్ గారు. ఇప్పుడు పరిచయంలో మీరు చెప్పినట్లు అది షరతులు లేని ప్రేమ, దేవునిది అనంతమైన ప్రేమ అన్నారు. పాపి అయిన మానవుడిని దేవుడు ప్రేమించటం అనకట్లా, ఆయన పరిశుద్ధుడి కదా. మరి అలాంటి దేవుని స్వభావం, పాపిని ప్రేమించడం అనకట్లన్న స్వభావాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలమంటారు? మానవుడిగా ఆయన అర్థం చేసుకోవటం మన పాపంతో ఉండగా చేసుకోలేము. ఎందుకంటే సాతానుడు వచ్చి అడ్డగించి పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆదామవ్వ పాపం లేనప్పుడే ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నా కానీ సాతానుడు వచ్చిన శోధన ఎంత కుయుక్తిగా ఉందంటే, ఎంత తెలివితేటలుగా ఉందంటే, ఇది నిజమా అని ప్రశ్నించిన వెంటనే వాళ్ళు స్వేచ్ఛ మనసుతో ఏది నిజమో కాదనే ఆలోచన, వెంటనే అనుమానం అనేది ఆలోచన అనేది వారిలోకి వస్తూ ఉన్నది. ఈ యొక్క 33వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కీర్తనలో 33:5. అంటే ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ వాక్యం అంతట్లో కూడా స్పష్టమైనది ఏంటంటే, ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎప్పుడు కూడాను మానవుని ప్రేమించి రక్షించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన యొక్క గుణలక్షణాలు అర్థం చేసుకునేవాళ్ళు చాలా కొంతమంది. ఆయన ప్రేమ స్వరూపి అని, ఆయన కంపాషనేట్, దయాళత్వం ఉన్నవాడు, మర్సీ, ఆయన కృప కలిగిన వాడు. ఈ గుణలక్షణాలు అన్నిటిని కూడా అర్థం చేసుకునేవాళ్ళు చాలా కొద్దిమంది. ఏదన్నా తప్పు జరిగితే నింద వేసి దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ యొక్క యోబులాగా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. అబ్బా, ఎంత ఓపికండి ఆయన, ఎంత ఆలోచన అండి ఆయనది, ఎంత మంచి మనసు అండి. ఈరోజు నాకు జ్వరం వస్తే ఏంటి దేవుడు నాకు ఇట్లా చేస్తున్నాడు? దేవుడు చేయడండి ఎప్పుడు కూడాను. ఎలా సాతాను తీసుకొస్తాడు,
ఆయన పరిమితినిస్తాడు. ఒకవేళ దాంతో గెలిస్తే యెహోవా మహిమపరచబడతాడు, లేకపోతే సిగ్గుపరచబడతాడు. మనమంతా కూడాను ఆయన గుణలక్షణాలని అర్థం చేసుకోవాలని, ఆయన ఉద్దేశాలని అర్థం చేసుకోవాలని, ఆయన యొక్క పరిపాలన పద్ధతులను అర్థం చేసుకోవాలని దేవుడు ఎప్పుడు కూడాను కోరుచున్నాడు. అంతేకాకుండా దేవుని ప్రేమలో 2 పేతురు 3:9 1 తిమోతి 2:4 ప్రకారం, యేస్కేలు 33:11 ప్రకారం దేవుడు ప్రతివారిని కూడాను రక్షించాలని ఆయన ఉద్దేశించున్నాడు. అట్లాగన్నామని ఆయన ప్రీ డెస్టినేషన్ అంటే అంతకంటే అందరిని కూడాను పాపం చేసినా చేయకపోయినా అందరిని రక్షించడానికి శాసనం చేసేసానంటే దాని ధర్మశాస్త్రం అవసరం లేదు, నిబంధన వాక్యాలు అవసరం లేదు, పరలోకంలో తీర్పు అవసరం లేదు, 3 గ్రంథాలు పెట్టి ఆ రికార్డులన్నీ రాయటం కూడా అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులు జాన్ క్యాల్విన్ ఇలాంటి వాడు దేవుడు ముందుగానే ఎవరెవరు రక్షించబడాలో ఎవరని ఆయన ఫోర్ నాలెడ్జ్ ఉండవచ్చును, కానీ మన సంకల్పంలో, మన తీర్మానాల్లో, మన నిర్ణయాల్లో మనం ఎవరో ఎప్పుడు కూడాను ఆయన మన దాంట్లో ఎప్పుడు కూడాను జోక్యం చేసుకోడు. దేవుడు ఎప్పుడు కూడాను ప్రేమలో బలవంతం అనేది లేదు. ఆయన నిజమైన ప్రేమ స్వరూపి కాబట్టి బలవంతం లేకుండా ప్రతివారిని కూడాను స్వేచ్ఛాపరులుగా చేసినాడు. ఆయన బలవంతం చేసే దేవుడు అయితే ఆ స్వేచ్ఛ, ఆ సంకల్పం ఇచ్చేవాడు కాదు. మానవుడిని ఒక రోబోట్లుగా, మిషన్ల యంత్రంలాగా చేసేవాడు. దేవుడు మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను గుర్తించి ఆయన గుణలక్షణాలు గుర్తించిన వాడే దేవునిలో పెరిగిన వాడే ఆయన కుమారుడిగా ఉంటాడు. బాగుందండి. మరి అలాంటి దేవుడి పట్ల మన కృతజ్ఞతగా మనం ఉండాలి, ఆ ప్రేమను గుర్తు చేసుకోవాలి కదా. అది తలంపుల్లో కూడా ఆ ప్రేమను ఉండాలంటే దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? ఆ ప్రేమ మన తలంపుల్లో కూడా ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఎలా జరుగుతుందంటే, దేవుని యొక్క ప్రేమ ఒక ఒడంబడికతో కూడిన ప్రేమని మనము పాఠంలో నేర్చుకుంటున్నాము. దేవుని ప్రేమ అర్థం చేసుకోవటానికే దేవుడు కుటుంబ వ్యవస్థలో ప్రేమనని పెడతాము మనం చూస్తున్నాము. జంతువుల్లో కానీ లేకపోతే ప్రకృతిలో ఈ ప్రేమ ఎక్కడో మనం చూడమండి. అవి ఒక కుటుంబంగా ప్రారంభమవుతాయి, మరి పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఎవరాలు కుటుంబాలు విడిపోయి మళ్ళీ కొత్త జీవనం వాళ్ళు ప్రారంభించుకుంటూ ఉంటాయి. కానీ మానవుల దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు మరి ఒక భర్తగా, భార్యగా వారి జీవితకాలం అంతా కూడా వారిని ఏర్పాటు చేశాడు. తల్లి పిల్లలుగా వారి జీవితకాలం అంతా ఏర్పాటు చేసి వారు చూస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఈ ప్రేమను అర్థం చేసుకోవటానికి ద్వితీయోపదేశ కాండములో మనము ఒక సన్నివేశానికి వెళ్తే మనకు అర్థమవుతుంది. చిన్న విరామం తీసుకొని దాని గురించి తెలుసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి మళ్ళీ వెళ్దాం. నిబంధన ప్రేమ ఈ పాఠంలో మరొకసారి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు కదా స్థిరముగా నిత్యము దేవుని ప్రేమను ధ్యానించడం, ఆ వాక్యం మాకు చెప్తారా? మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనాలు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ దేవుడు ఈ రీతిగా మరి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మరి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను బట్టి ఆయన దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడని చెబుతూ, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో కూడా తర్వాత వచనాల్లో చూసుకున్నప్పుడు, మీరు గొప్ప జనాంగం కాబట్టి నేను ఎంపిక చేసుకోలేదు అని చెబుతూ దేవుడు ఏమంటున్నాడంటే, నీ పితరులతో నేను వాగ్దానము నిబంధన చేశాను కాబట్టి నేను ఎంపిక చేసుకున్నాను, మీరు తిరిగి నన్ను ప్రేమించగలిగితే ఆ నిబంధనలో మీరు ఉంటారని చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే, దేవుడు ఒక నిబంధన, ఒక ఒడంబడిక ఒకరితో చేసినప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఆయన ఒక గొప్ప ప్రేమతో ఆ యొక్క నిబంధన నెరవేర్చే వరకు కూడా ఆయన ప్రేమిస్తాడని మనం చూడగలుగుతున్నాము. అదే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హెసెడ్ అనే ఒక పదము ఇక్కడ నిబంధనకు లేకపోతే దేవుని యొక్క ప్రేమకు వాడినట్లు మనం చూస్తున్నాం. అదేంటంటే లవింగ్ కైండ్నెస్ అండ్ మర్సీ. ఆయన యొక్క దయ, అదే రీతిగా ప్రేమ, కనికరము విస్తారముగా, ధారాళంగా ఆ ప్రేమలో కనపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా ఆ ప్రేమ దేవుని దగ్గర నుంచి మన భాషలో ఇజ్రాయేల్ ప్రజల దగ్గర కాకుండా మనకు అర్థమయ్యేలాగా మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే యోహాను 15వ అధ్యాయము 13వ వచనములో
మరి ఒకని ప్రేమ తన యొక్క స్నేహితునికి తన ప్రాణం పెట్టినప్పుడు అనేసి ఉంటుంది చూసారా. ఒక స్నేహితుడికి ప్రాణం పెడతామంటే అది ఎంతో విలువైన స్నేహం, ఇంకోటి ఉండదు. ఎంతో విలువైన ప్రేమ అయితేనే తప్ప అక్కడ మనకే కనపడదు. ఇంకోటి కూడా మనం చూస్తున్న సమయం మనకు అర్థమైంది ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతలా ప్రేమించారంటే, చనిపోవలసి వచ్చినప్పుడు రైట్ నేను సిద్ధంగా ఉన్నాను అని వెనకాడకుండా నేను నా ప్రేమను చూపిస్తాను, కృపను చూపిస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తాను, అయినా నేను చనిపోయి మళ్ళీ వారిని నేను కొనుక్కుంటానని యేసుక్రీస్తు వారు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక ఒడంబడికతో కూడిన ప్రేమ అంత గొప్పదిగా ఉండి, ఒక భార్య ఒక భర్త వారిద్దరి మధ్య ప్రేమ ఎలాగైతే ఉంటుందో, అంటే నిజమైన ప్రేమ అంత గొప్పగా ఉంటుందని మనం తెలుసుకోగలుగుతాం. అంత బలమైన ప్రేమ కాబట్టే నిత్యము మన హృదయంలో స్థిరంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలంటారు. డాక్టర్ గారు, మరి దేవుడి ప్రేమ ఉచితము శాశ్వతమైనది కదా, అలాంటి ప్రేమకి పాపులము బలహీనమైన మనము ఎలా స్పందించాలంటారు? ఏం చేస్తే దానికి తగినట్టు ఉంటుంది? సాధారణంగా మనం కడుపు నిండినప్పుడు దేవుడా అంటాం, వందనాలు అంటాం. ఆకలేసినప్పుడు వెంటనే నా కొరతకు వచ్చిందని అందుకోసం దావీదు కూడా చాలా బాగా ప్రార్థన చేస్తాడు. నన్ను బాగా పైగా పెట్టినట్లయితే నేను ఎక్కువగా తృప్తిపడి బిజీగా ఉండి మర్చిపోతాను, బాగా ఆకలిగా ఉంటే నేను ఒక్కోసారి నిన్ను దూషిస్తాను, అందుకోసం నాకు అనుదిన ఆహారం దయచేయమని చక్కగా ప్రార్థన చేస్తాను. ఇక్కడ వాక్యం ఏంటంటే కండిషనల్ రిలేషన్షిప్, అంటే షరతుతో కూడిన సంబంధాలు. మన దేవుడు ఎప్పుడు కూడాను నువ్వు ఈ విధంగా చేస్తే ఇంకా దీవిస్తాను, నాకు ప్రేమ ఉంది, బట్ ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి, అందరి మధ్యన నువ్వు తోకగా ఉండకోకుండా తలగా ఉండాలనుకున్నట్లయితే నువ్వు ఇంకా విధేయత చూపించు, నా ఆజ్ఞలు పాటించి నాకు ఇది అక్కడ ద్వితీయోపదేశకాండం 28 ఎంత బాగుందండి. నా విధేయతగా ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు, నాకు దూరంగా ఉంటే ఇన్ని శాపాలు, లేకపోతే శత్రువు వచ్చి నిన్ను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పటికి కూడాను ఇంటిమేట్ లవ్ రిలేషన్షిప్, బాగా అభిమానంతో కూడి ఉన్న ప్రేమ సంబంధం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడాను ఆయన ఆ సంబంధాన్ని బలపరుచుకోవాలనే ఆశీర్వాదం కొరకే ఎదురు చూస్తున్నారు. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో, నేను వారి చెడుతనమునంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటే నేను వారిని విరోధినైతిని, వారి దుష్టిక్రియలను బట్టి వారిని వెనక ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయుదురు. ఇక్కడ ఏమంటున్నాడండి, విసుకుపోయాడు దేవుడు ఒక్కోసారి. మరి అంటే గిల్గాల్లో ఏం చేశాడంటే దేవుని మాట చెప్పకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసారు. చేసేపటికల్ అక్కడ అపజయం వచ్చింది. వాళ్ళ దేవుడు మమ్మల్ని కాపాడలేదని ఆయన నిందేశారు. అందుకోసం అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ఆ సమయంలో దేవుడు తాత్కాలికమైన కోపంతో నేను మీ మాట విన్నాను, నేను మీ నిర్ణయాలకు నేను గౌరవించను అన్నట్టుగా చెప్పారు. అయినా కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు, ఇంకా వారిని ఎక్కువగా ప్రేమించి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వారిని ఆశీర్వదించినట్లుగా ఇంకా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యాలు విని, హీ హూ ఒబేస్ మై కమాండ్మెంట్ అండ్ కీప్స్ దెమ్ హీ విల్ లవ్ దెమ్, అండ్ ఆ పరలోకపు తండ్రి కూడాను వారిని ప్రేమిస్తాడు కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాలకి అర్హులై ఉంటారు. మనం అర్హత సంపాదించుకోవాలి. మా తండ్రి గారు సంపాదించిన ఆస్తి అంతా కూడాను నాదే, మూడో వారు వచ్చి నన్ను ఎవరో చెప్పలేదు. సో అలాగనే పరలోకపు తండ్రి యొక్క దగ్గర నుంచి నీవు అర్హత పొందాలి అని అంటే ఆయన మాట విని ఆయన షరతుల ప్రకారం జీవించి ఆయనతో ఉన్నట్లయితే వీ విల్ బి మ్యాగ్నిఫైడ్, మనం ఉన్నత స్థాయిలో నిలుస్తామని వాక్యము రాయబడి ఉన్నది. ఇంకా ఇక్కడ ఏమున్నదంటే, సూర్యుడు యొక్క కిరణాలు మన మీద పడుకోకుండా, మరి కొన్నిసార్లు మనకి అపజయం, ఈరోజు ఎండ వస్తుందిలే అనుకుంటాము, ఆ ఎండ రాకపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం, ఆయన దీవెనలు మాత్రం మన దగ్గర రాకోకుండా ఆఫ్ చేసేవాడు ఎవరు కూడా లేడు. అంత ప్రేమ యెహోవా దేవుని. బాగుందండి పాస్టర్ గారు. మరి దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడు, క్షమాపణ ఇస్తున్న దేవుడు, మనల్ని క్షమించటంలో ఆయన చెల్లించేది ఏమైనా ఉందా? అదే క్షమాపణ మనం ఇతరులకి చూపించాలంటారు కదా, అప్పుడు మనం చెల్లించుతున్నది ఏమైనా ఉందా? దాని గురించి వివరించండి. దేవుని యొక్క ప్రేమ క్షమాపణ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు దాన్ని మనము వెలకట్టలేము, దాని విలువను పోల్చడానికి కూడా మనం చూడలేమండి. ఎందుకంటే దేవుడు ప్రేమించి మనల్ని తిరిగి మీరు నచ్చితే ప్రేమించండి లేకపోతే లేదు అని చెప్పి ఆయన స్వతంత్రులుగా మనల్ని విడిచిపెట్టినట్టు ఉన్నాము. క్షమాపణ దగ్గరకు వచ్చేటప్పటికి
లేకపోతే దానికన్నా ముందు ప్రేమ కోసం మనం చూసినప్పుడు 1 యోహాను 7:21 వరకు కూడా యోహాను ఎలా ప్రేమించాలి, ఆ దేవుడు ముందుగా ఎలా ప్రేమించాడు, అసలు ప్రేమ ఏంటో చక్కగా వివరించి చెప్పినట్లు మనం చూస్తున్నాము. క్షమాపణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవటానికి క్షమాపణలోంచి మనం చూస్తే మనకి చాలా లోతుగా అర్థమవటానికి అవకాశం ఉంటుందండి. ఉదాహరణకు మరి మత్తయి సువార్త 18 యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్పి ఒక రాజుగారి దగ్గర ఒక పనివాడికి మరి ఆయన ఒక 10,000 తలాంతులు అప్పుగా బాకీ ఉండటము, తర్వాత వాడు వెళ్ళి ఇంకొకటి దగ్గర ఏమో 100 తలాంతులు బాకీ ఉండటం మనం చూస్తూ ఉంటాము. ఈ 10,000 తలాంతులు అన్నవాడిని మనం కరెక్ట్గా తలాంతులు ఎక్కడి వరకు అతను ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఎలా జరుగుతుంది అంతా కూడా లెక్కలు మనకి ఆల్రెడీ ఇవ్వబడి ఉన్నాయి. దాన్ని మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక తలాంతు మనము సంపాదించాలంటే 6,000 దినారులు మనం సంపాదించాలంటే 6,000 దినారులు అంటే ఒక రోజుకి 1 దినారే వస్తుంది. 6,000 దినారులు మనం చెయ్యాలంటే 6,000 రోజులు, లేకపోతే మనం దాన్ని చేసుకుంటే అలాగా మనం ఇదంతా చాలా పెద్ద లెక్కలో ఉంది. చిన్న విరామం తీసుకుందామండి దాని గురించి తెలుసుకోవడానికి. చిన్న బ్రేక్ తర్వాత మనం ఇదంతా వివరంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు, మీరు క్షమాపణ లెక్క చెప్తున్నారు, దాన్ని కొంచెం వివరించండి. ఇప్పుడు మనం ఈ యొక్క 10,000 తలాంతులను వాడు సంపాదించాలనుకుంటే ఒక తలాంతు 6,000 దినారులను మనం చూస్తున్నాం. రోజుకొకరు ఒక దినారు వేసుకున్న వాడు సంవత్సరానికి 300 రోజులు పని చేయగలుగుతాడు. పని చేసిన బట్టి మనం చూసుకున్నప్పుడు ఆ 300 రోజుకి ఆయనకు వచ్చిన దినారులు, అది ఒక తలాంతుని సంపాదించాలంటే 6,000 రోజులు ఆయన పని చేయవలసి వస్తుంది. 10,000 తలాంతులు ఆయన సంపాదించాలంటే 2 లక్షల సంవత్సరాలు పనిచేస్తేనే కానీ ఆయన దాన్ని సంపాదించలేడని ఒక లెక్క అయితే ఇవ్వబడ్డది. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇతను 2 లక్షల సంవత్సరాలు పని చేసి అది తీర్చలేక అతను అడిగాడు. కానీ 100 తలాంతుల దగ్గరకు వచ్చేటప్పటికి 2,000 సంవత్సరాలు చేస్తే అయిపోతుంది. కానీ అతని దగ్గర క్షమాపణ వచ్చేటప్పటికి క్షమించలేని పరిస్థితిలోనికి అతను వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, అసలు 2 లక్షల సంవత్సరాలు ఎవడో బతకడు, కానీ అప్పటికి అంత పని చేసినా అప్పు తీరదు, మళ్ళీ వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి, ఇంకే పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి, ఆ దేవుడు మనము ఏమి చెల్లించకుండా, ఇప్పుడు నా శత్రువుని నేను క్షమించాలంటే ఎంత బాధపడిపోతానో, మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఎలా చేశాడు, ఎలా చేశాడు, ఎన్ని సంవత్సరాలైనా నేను చెప్తా ఉంటాను. మరి అలాంటిది దేవుడు ఈ క్షణం నేను క్షమించాను అని చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని ఊసి ఎత్తట్లేదంటే ఎంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని క్షమిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే మన సహోదరుల పట్ల, మనకి ద్వేషం పెరిగిన వాళ్ళ పట్ల మనం ఎలా క్షమించగలుగుతున్నామో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు, దాన్ని బట్టి ఆ ప్రేమ ఏంటో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగుందండి, చాలా వివరంగా చెప్పారు ఈ క్షమాపణ గురించి. డాక్టర్ గారు, మరి ఈ యేసుప్రభు వారు ఆయన ప్రేమ గురించి సమస్తం గురించి ఉచితంగా ఇచ్చున్నారు. ఇవ్వడమే కాదు, శిష్యులతో అంటున్నారు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని చెప్పి. అసలు ఈ విషయాన్ని క్రైస్తవ అనుభవంలోకి మనం ఎలా తీసుకోగలమంటారు? మానవుడి స్వభావం సాధారణంగా స్వార్థమైంది. ఇవ్వు తీసుకురా, ఏమిస్తారా అన్న ఆలోచనలో ఎప్పుడు ఉంటుంది, కానీ తీసుకోండి అనేది సాధారణంగా ఉండదు. దీంట్లోనే ఆశ్చర్యంగా చాలామంది దాతృత్వం అనేది చాలా బాగుంది. ఉదాహరణకు మదర్ తెరీసా ఇప్పుడు కూడాను ఇవ్వాలనే, ఒకళ్ళకి సహాయం చేయాలనే మనసు అనేది ఉంటుంది. అలానే చాలామంది గొప్ప గొప్ప వారు కూడాను అలాంటి మనసు, ఇచ్చే మనసు ఎక్కువగా ఉన్నదన్నమాట అండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఆయన ప్రేమను ముందుగా మనకు చూపించాడు, ఇలా చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదిగో నేను చేశాను కాబట్టి నా పద్ధతిని బట్టి మీరు చేయండి అని, చేయకోకుండా మీరు చేయండి నేను ఎట్లా చేస్తారో చూస్తానని చెప్పేవాడు కాదు. ముందు ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి ఆ ప్రేమ ఇద్దరికి చూపించాలని. ఇక్కడ చక్కని వాక్యం ఉంది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టయే నా ఆజ్ఞ. అయ్యో, ఇది మామూలు ఆప్షనల్ కాదండి పాస్టర్ గారు, ఇది ఆప్షనల్ కాదు. ఇది నువ్వు నా శిష్యుడు అన్నట్లయితే, నన్ను వెంబడించేవాడు అయితే, నువ్వు క్రైస్తవుడు వాడైతే ఇది ఒక ఆజ్ఞగా పాటించు. నలుగురిని ప్రేమించాలి.
ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఎప్పుడు కూడాను నలుగురికి మనం దేవుని కనపరచాలంటే ప్రేమ సంబంధం ద్వారా కానీ బలవంతం చేయలేము. గవర్నమెంట్ వాళ్ళు చాలామంది మన క్రైస్తత్వాన్ని ఇష్టం లేని వాళ్ళు ఏమంటారు, కన్వర్ట్ చేస్తున్నారు, ఏదో మోసం చేస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు, నింద వేయటం తప్ప ఎక్కడ కూడా చాలామంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రేమను మనం కనుపరచాలి, ఆ దేవుణ్ణి మనం చూపించగలగాలి, న్యాయం కొరకును మనం నిలబడాలి. దేవుని యొక్క ప్రేమ సంబంధంలో ఎప్పుడు కూడాను కొలతలు లేవు, ఎప్పుడు కూడాను త్యాగంతో పంచుకున్నట్టే. షేరింగ్ విత్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ అది లేకపోయినట్లయితే మనం ఎప్పుడు కూడాను మనం నిజమైన స్నేహితులు, దేవుని స్నేహితులం కావు. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ షార్ట్ వీ షుడ్ రికగ్నైజ్ వీ హ్యావ్ బీన్ గివెన్ ఎన్ ఇన్ఫినిట్ డెట్, one that we can never pay, a debt to be paid only for the cross. అంటే మనం చాలా అప్పుబడి ఉన్నాం దేవునికి, ఎందుకంటే ఆయన రక్తంతో ఆయన సిలువ మీద మరణించి చేశాడు కాబట్టి. కానీ అప్పు కట్టాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు పాస్టర్ గారు ఏదో లెక్కలు వేశారు, అవి నాకే అర్థం కాలేదు. అంత లెక్కలు అంటే యేసుక్రీస్తు వారి సిలువ మీద చూపించిన ఆ ప్రేమ, అంత త్యాగం, ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు, పాపాన్ని తీసివేశాడంటే ఆయనకి 2 రోజులు బానిసగా పనిచేయనా, లేకపోతే 1 సంవత్సరం, అట్లా కుదరలేదండి. టైంతో పరిమితం లేదు. ఎప్పుడు కూడాను ఆయన కోరేది ఏంటంటే తోటి వారిని కూడాను మనం ప్రేమించి చేర్చుకొని ఆయన ప్రేమలో ఈయన దేవుడు ఇలా చేశాడని చెప్పటమే, ఆయనతో సంబంధం కలిగి ఉండటమే తిరిగి మనం ఆయన అప్పు కట్టేవారుగా ఉంటాం. ఎప్పటికీ కట్టలేం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, వారి విమోచన క్రయదానము రుణము తీరక అట్లే నిలిచి ఉన్నదని అంటున్నారు. అది మరి తీరేది కాదు ఎప్పటికీ. పాస్టర్ గారు, మరి నిబంధన ప్రేమలో ఇంకేమైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాయంటారా? మనం చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన కోరికలు చెప్పుకోవాలనుకును, ఆనందాలు చెప్పుకొని, బాధలు చెప్పుకోవాలో, లేకపోతే ఏదో చేసి మన దేవునికి చెప్పుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు మనకు అర్థం కానిది ఏంటంటే, మనం చెప్పుకోకముందే సమస్తము కూడా గ్రహించేవాడు ఆయన. మన యొక్క ఉద్దేశాలు తెలుసు అన్నీ కూడా. మన యొక్క తల వెంట్రుకలను లెక్కెట్టగలిగిన వాడు మన సమస్యలను తెలుసుకోలేడు అంటారా? ఇంకొక విషయం ఏంటంటే, మన యొక్క జీవితమును ఆయన పరిశీలన చేసినప్పుడు ఇది చీకటిగా ఉన్న సమయము, దీన్ని నేను చూడలేను, దీన్ని చదవలేనని దేవునికి ఏ అధ్యాయం కూడా మన జీవితంలో ఉండదండి. ఆయన ముందు మన జీవితం అంతా కూడా బట్టబయలుగా తెరచబడి ఉన్నది కనుక మనం ఆందోళన చెందకుండా ఆయనకు మనం సమర్పించుకోగలిగినట్లయితే దేవుడు కీర్తనలు 147 3వ వచనంలో చెప్తున్న రీతిగా, నేను విరిగిన నలిగిన హృదయానికి నేను తోడుగా ఉండి వాని గాయములు కూడా కడతానని చెప్పి అనేకమైన వాగ్దానాలు చేశారు. ఆ రీతిగా చేసి నడిపిస్తాడని మనం చూడగలుగుతున్నాము. ఆయన యొక్క గొప్ప కార్యక్రమం ఏంటంటే, మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి ఆయన కుమారుణ్ణే త్యాగం చేయటం చూడగలుగుతున్నాము. ఆ విధంగా ఆయన ప్రేమనంతటినీ పూర్తిగా జనులందరికీ తెలియపరిచారు. చాలా విలువైన పాఠం చాలా చక్కగా వివరించి చెప్పారండి. పెద్ద లెక్కతో చెప్పారు. చాలా ధన్యవాదాలు. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, నిబంధన ప్రేమ ఎంత ఉచితంగా ఆయన మనకి ధారపోస్తున్నాడో అంత ఉచితంగా, అంతే తీవ్రంగా మన నుంచి ఆయన నిబంధనలో నిలబడి మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మరి అది తెలిసిన తర్వాత ఆయన సంతోషపరిచే బాధ్యత మనకు ఉంది కదండి. ఏ రీతిగా సంతోషపరచాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే పాఠంతో మళ్ళీ కలుసుకోవాలి. అంతవరకు క్రీస్తు నామములో మీకు శుభములు మెండుగా కలుగును గాక.